హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరానందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే మధ్యాహ్నం నుంచి అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా మీరైతే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈ మధ్యాహ్నం అయితే 2 అయింది. ఇంకా నేనైతే వంట అయితే అప్పుడు చేస్తున్నాను. 11కే టిఫిన్ చేశాను కాబట్టి ఇద్దరం 11కే టిఫిన్ చేసాం కాబట్టి ఇంకా నిదానంగా అయితే వంట చేస్తున్నాం. మా హస్బెండ్ అయితే వర్షం పడుతుందని కొంచెం లేట్గా డ్యూటీకి వెళ్ళారు. ఇంకా డ్యూటీకి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసా. పాలు అయితే తీసుకొచ్చారు. పాలు కూడా నేను వెంటనే మరగబెట్టేస్తాను మేగడ కోసం. ఇంకో పాలు అయితే పొంగిపోయినాయి, కొంచెం అయితే పొంగినాయి. ఇంకా వెజిటేబుల్ కట్ చేశాను కదా, ఇంకా ఒకవైపు ఎగ్స్ కర్రీ అయితే వండేస్తున్నా. ఎగ్స్ కర్రీ, ఎగ్, బంగాళదుంప, టమాటా కూర వండుతున్నా. ఆ ఆయిల్ అయితే ఎక్కువ అయిపోయిందని ఇంకా పక్కకైతే తీసేసాను. ఇంకా ఎగ్స్ అయితే చూడండి ఎంత చిన్నగా అయితే ఉన్నాయో. అవి అంగన్వాడీలో అయితే ఇచ్చారు. టైం అయితే 2 అవుతుంది. నేను హాఫ్ అన్ అవర్లో అయితే వంట చేస్తాను. ఇంకా తినేసి మా అబ్బాయి అయితే మాకన్నా ఫస్ట్గానే పడుకుని పోయాడు. ఇంకా నేను కూడా ఇంకా పడుకుని పోయాము. ఇంకా 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే 5:30 అయిపోయింది లెగ్సేసరికి. ఇంకా మా అక్క సెంటర్కి అన్నామని వాడైతే తల దువ్వించుకుంటున్నాడు, లేకపోతే అస్సలు దువ్వించుకోడు. ఇంకా డోర్ తీయండి అని గోల్ పెడుతున్నాడు. వాడైతే సెంటర్కి అయితే వెళ్ళాడు చాలా రోజుల తర్వాత. ఇంకా మా హస్బెండ్ అయితే చికెను ఇంకా అన్నీ ఇంట్లో వెజిటేబుల్స్ అవన్నీ లేకపోతే ఇంకా తీసుకొచ్చారు. ఇంకా చల్లగా ఉంది కదా వెదర్, ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నాము. చాలా టేస్టీగా అయితే సూపర్గా అయితే వచ్చింది. ఇంకా వెజిటేబుల్స్ బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, టమాటాలు, ఇంకా కరివేపాకు అన్నీ తీసుకొచ్చారు. ఇంకా మా కావ్య కూడా పెరుగు కూడా తీసుకొచ్చారు. ఇంకా మా కావ్య కూడా వచ్చింది. మా కావ్య బెండకాయలు కోస్తుంది. ఇంకా నేనైతే దొండకాయలు కోసేసాను. ఇంకా నేనైతే అలాగే కోసుకొని ముందుగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. వండుకున్నప్పుడు అయితే తీసి ఇంకా అప్పటికప్పుడు వండుకుంటాను. ఇంకా మా ఇద్దరం ఉన్నాం కాబట్టి కోసుకున్నాం. ఒకవేళ అది రాకపోయినా నేను ఒక్కదాన్ని అయితే అలా కోసుకుంటా. ఇంకా దానికి వర్క్ ఉంటే ఇంకా ట్యాబ్లో నుంచి చూసుకొని రాసుకుంటుంది. మా అక్కమ్మ అయితే బెడ్రూమ్లో ఉన్నాడు. ఇంకా వంట అయితే అవుతుంది ఒకవైపు. ఇంకా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఒకవైపు చికెన్ కర్రీ కూడా చేసేసాను. ఈసారి అయితే చికెన్ బిర్యానీ స్పైసీ ఏం లేకుండా చాలా టేస్టీగా అయితే వచ్చిందన్నారు మా హస్బెండ్, మా కావ్య. ఇంకా తినేసాము. ఫుల్గా తినేసిన తర్వాత ఇంకా గిన్నెలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో. ఇంకా మొత్తం అయితే తోమేసిన తర్వాత మా కావ్య ఏమో వాడికి టానిక్ అయితే వేస్తుంది. వాడైతే టానిక్ అస్సలు తాగడు. ఏంటో ఈ మధ్యన అది జ్యూస్ లా ఉందనుకుంటా, నచ్చింది, తాగుతున్నాడు. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. ఓకే బాయ్ చెప్పు. ఆడాడంటే మామూలుగా వేయడు ఫ్రెండ్స్. ఇంకా గంట వరకు ఆడుతూనే ఉంటాడు. గోరింటాకు బాగా పండిందా ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.